హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పులావన్య కిచెన్. నేను మీ లావణ్య అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా పులావ్ అండి. టమాటా పులావ్ లంచ్ బాక్స్లోకి, డిన్నర్లోకి చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి అయితే పిల్లలు వదిలిపెట్టకుండా చాలా ఇష్టంగా తింటారు. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మనం ఇప్పుడు టమాటా పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ పైన గిన్నె పెట్టి గిన్నె వేడిన తర్వాత 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. లేదంటే మీకు నెయ్యి స్కిప్ చేయొచ్చు, ఆయిల్ వేసుకోవచ్చు. నెయ్యి వేడైన తర్వాత మీడియం సైజు 2 ఆనియన్ చిన్నగా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం బిర్యానీకి అయితే ఎలా ఆనియన్స్ ఫ్రై చేసుకుంటామో ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మీరు మీ ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా కుట్టిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక 3 ఇలాచీలు, ఒక 4 లవంగాలు, ఒక స్పూన్ జీలకర్ర, 2 మరాఠీ ముగ్గలు, ఒక స్టార్ పువ్వు ఇలా వేసుకొని కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకున్నానండి. చూడండి, ఒక 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాగా పండిన అయితే మనకు టమాటా పులావ్ రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అండి, ఒక 2 క్యారెట్స్ ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ పచ్చి బఠానీలు, లంచ్ బాక్స్లో అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఒకసారి మీరు చేసి మీ పిల్లల లంచ్ బాక్స్లో కట్టండి. 1 కప్పు పెరుగు ఇలా వేసి ఒకసారి కలపండి. మీకు మాడుతున్నట్టయితే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే కొన్ని వాటర్ తీసుకున్నాను. ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో చెప్తానండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. నేను 2 గ్లాసుల రైస్ తీసుకొని ముందుగానే నానబెట్టుకున్నానండి, బాస్మతి రైస్. ఈ విధంగా కాసేపు ఒక 2 నిమిషాలు కలిపి అలానే మూత పెట్టుకోవాలండి, ఒక 2 మినిట్స్. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 2 మినిట్స్ మూత పెట్టండి. చూడండి, మూత తీసి మరీ ఒకసారి కలిపిన తర్వాత నేను ముందుగానే రైస్ కుక్కర్లో వాటర్ పోసి పెట్టుకున్నానండి, వేడి చేసి. చూడండి, ఇప్పుడు ఆ నీళ్ళు వేడిన తర్వాత నేను అందులో ఈ రైస్ని వేసాను. 2 గ్లాసుల రైస్కి 3½ వాటర్ వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనకు రైస్ రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రెండ్స్, చూస్తుంటే మీకు తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.